స్టేట్స్ లో ఇప్పటివరకున్న 6 బిగ్ బ్రేకింగ్స్ ఏంటో ఫోకస్ చేద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, ఏప్రిల్ నుంచి అధికారుల పనితీరుపై ఫోకస్ చేస్తానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పని చేయని అధికారులను ప్రజల ముందే నిలదీస్తానన్నారు. పెన్షన్ల పంపిణీపై రియల్ టైం మానిటరింగ్ చేస్తాను అన్నారు. సెకండ్ వన్, అమరావతికి చట్టబద్ధతపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. రాజధానుల నిర్ణయం రాష్ట్రాల ఇష్టమన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. రాజధానిని మార్చకుండా ఉంచేందుకు అమరావతికి చట్టబద్ధత కల్పించామన్నారు చంద్రబాబు. థర్డ్ వన్, కేసీఆర్ ను గృహ నిర్బంధం చేశారని నా అనుమానం అంటున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు, కానీ కేసీఆర్ ను గృహ నిర్బంధం చేశారని తమకు అనుమానం ఉంది అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫోర్త్ వన్, పొంగులేటి అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని మండలిలో బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పేపర్లను చించి విసిరేసింది. దీంతో బీఆర్ఎస్ సభ్యులను మండలి నుంచి సస్పెండ్ చేశారు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్, గడ్డి మందును నిషేధించాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ప్రజల ప్రాణాలకు యమపాసంగా మారిన గడ్డి మందును నిషేధించాల్సిన అవసరం ఉందని సభ అభిప్రాయపడింది. అండ్ లాస్ట్ బ్రేకింగ్ న్యూస్, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అంటున్నారు విజయశాంతి. ఫైర్ బ్రాండ్ విజయశాంతి ఉద్యమకారుల తరపున వాయిస్ వినిపించారు. ఉద్యమకారులు లేకపోతే సీఎంను మంత్రులు ఉండేవారా అని ప్రశ్నించారు. ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అన్నారు ఆమె. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నారు విజయశాంతి. ఇది ఇప్పటివరకు 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్.